హాయ్ అండి, వెల్కమ్ టు వైటీ టీవీ. నేను గీత. నేను సంగీత. ఈరోజు మన ప్రోగ్రామ్ లో మరి ఏం వంట చేయబోతున్నావు? ఏం చేయబోతున్నానంటే నీకు నేర్పిస్తూ ఒక చికెన్ రెసిపీ చేస్తా. మరి నాకు హెల్ప్ చేయాలి. కంపల్సరీగా చేస్తాను. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? నేను చెప్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 పచ్చిమిర్చి. ఎందుకు ఎన్ని తీసుకుంటున్నామంటే కారం అవసరం లేదు. అండ్ ఒక ఆనియన్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం నువ్వులు 2 టీ స్పూన్స్ అంత చాలు. నెక్స్ట్ పల్లీలు. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ జస్ట్ ఏం చేసాం, దీన్ని కడిగేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్ లో డిప్ చేసి ఉంచాము. ఓకే, ఇప్పుడు మిగతా కావాల్సిన అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా అన్ని సో మరి మన చికెన్ రెస్టారెంట్ ఏమైతే రిలీజ్ చేసేద్దామా? yes మొగలాయి రెస్టారెంట్ స్టైల్ చికెన్. అది రెస్టారెంట్ స్టైల్, ఇది మా స్టైల్. అంతే. అదే స్టైల్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు పాన్ పెట్టేసుకుందామా? పెట్టేసుకుందాం. స్టవ్ అయితే ఆన్ చేసాను. సరిపోతుందిగా? ఎస్. ఓకే, ఆయిల్ వేసేసేనా? చికెన్ కి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే దాని టేస్ట్ నాకు తెలుస్తుంది అనమాట. ఆయిల్ ఫ్రై చేస్తావా? డ్రై ఫ్రై కూడా చేయొచ్చు. ఇలా డిఫరెంట్ మనం డ్రై ఫ్రై చేసుకున్నాం ఎందుకంటే నువ్వులు ఆయిల్ అంత బాగుండవు కదా. ఓకే, ఇట్స్ నాట్ ఈజీ. ఎలాగో కూడా నెక్స్ట్ కర్రీకి యాడ్ చేసుకుంటాం పల్లి వేసేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏం చేద్దామంటే నువ్వులు వేసేద్దాం. ఓకేనా? స్పూన్ ఇవ్వవా? కలిపేసి స్టార్టింగ్ ఓకే, తర్వాత ఈ క్వాంటిటీ చూసారా ఎంత తక్కువ ఉన్నాయో? కొన్ని మనం జస్ట్ 1/2 కిలో చికెనే చేస్తున్నాం కాబట్టి కొన్ని ఇన్ని తీసుకున్నాం పల్లీలు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. యాడ్ చేద్దామా నువ్వులు? ఒక 2 టీ స్పూన్స్ అండి. ఓకే, స్పూన్ అంటే స్పూన్ తీసుకుంటున్నావా? ఈ స్పూన్ తో ఒక చాలా. నువ్వు టీ స్పూన్ అన్నావు కదా, ఇది కొంచెం 1.5 ఇవేనా? 1.5 వేసి 1.5 స్పూన్ నువ్వులు వేసుకుని తగ్గించు, త్వరగా చెప్పటంలే నువ్వులు. వెదర్ ఎలా ఉందో మా గొంతులు కూడా అలానే ఉంటాయండి, మీరు అడ్జస్ట్ అవ్వాలి. వర్షానికి గోన్ ఆల్రెడీ కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవ్వడం. అందులో తెలుసు కదా కొంచెం బేస్ వాయిస్, గొంతు కెమెరా ముందు కంటే ఇంట్లో బాగా వాడతాం అనమాట. మిక్సీ చేసుకోవాలా? పౌడర్ లానేనా వెట్టిగానే కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా ఐటమ్స్ వేసి ఒక 2 యాలకులు, 2 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఓకే 2 ఇలాచి, 2 లవంగం అండ్ గుజ్జి చెక్క ముక్క. దీన్ని కట్ చేద్దాం. ధనియాలు కొంచెం ధనియాలు కూడా వేసేసాం. కొంచెం ధనియాలు వేసుకుంటాం, ఒక 2 స్పూన్ అంతే కదా. అయితే బేసిక్గా ఇది ఏమంటే ఈ ప్లేస్లో మనం పల్లీలు నువ్వులు యాడ్ చేసిన ప్లేస్లో ఒక 10 బాదం, ఒక 5 కాజు కూడా వేసుకోవచ్చు. అంటే ఇవి స్కిప్ చేసేసి, అది వేరే స్టైల్, ఇది మన స్టైల్. నేనైతే నా మిక్సీ అయితే ఫైన్గా
పట్టేసుకున్నా. చూడండి నీట్గా అయిందో పల్లి చట్నీలా ఉంది నాకైతే. కదా. దీనిలోకి మనం కర్డ్ అయితే మంచిగా క్రీమీగా ఉన్న కర్డ్ ఒకటి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఓకే, కర్డ్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు ఈ కప్ ఉంది కదా, ఈ కప్ వేసి హాఫ్ 1 కప్కి కొంచెం తక్కువ వేసేసి కలుపుకుందాం. బేసిక్గా మిక్సీ పట్టినప్పుడే ఈ పెరుగు కూడా కలుపుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా ఓకే. స్టవ్ ఆన్ చేయనా? అది చికెన్కి పట్టించాలా? ఆన్ చేసేసాయి, అవసరం లేదు. ఆన్ చేసాం కదా, అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసాయి. కొంచెం పెద్దగా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ. 1/2 kg కదా, జస్ట్ ఒక 1 స్పూన్ సరిపోతుంది. చిన్న స్పూనే యూస్ చేస్తున్నానండి, కొంచెమే వేస్తున్నాను. అందులోకి ఉప్పు వేసి, ఒకవేళ కావాలి అంటే టేస్ట్కి ఆ మిర్చి సరిపోతాయంటే ఓకే, లేదంటే ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. మరి యాడ్ చేద్దామంటావా లేదంటే సరిపోతుందంటావా? మనకి సరిపోతుంది కదా, సో అవసరం లేదు. కొంచెం గరం మసాలా వేసేసి, సాల్ట్ కొంచెం వేసేది, ఇంకా కర్రీకి సరిపడా వేసేసి, ఓకేనా. దెన్ ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేస్తుంది. ఆయిల్లోనే అల్లం పేస్ట్, ఉప్పు, ధనియా పౌడర్ వేస్తున్నామండి. ఇన్ కేస్ నేనైతే మిర్చి సరిపడాన్ని వేసేసాను, లేదు కొంచెం కావాలి అనుకుంటే కనుక కొంచెం కారం వచ్చి మంచిగా ఫ్రై అవుతాయి కదా అవి, పచ్చి స్మెల్ కూడా పోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఈ పేస్ట్ యాడ్ చేసేస్తున్నాం. ఫ్లేవర్ అయితే చికెన్ యాడ్ చేయకుండా తినేయాలనిపిస్తుంది. స్మెల్ చాలా బాగుంది. ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీ చేసావు కదా, ఎమ్మీగా వస్తుంది. దీనిలోకి మనం 1/4 కప్ అంటే కప్కి కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేయాలి. నేను ఇది వేస్ట్ చేయకుండా ఈ బౌల్ కలిపేసేసి చేసేస్తాను. నేను వాటర్ పట్టుకొస్తాను. నాకైతే ఫ్లేవర్ వస్తాయి. అబ్బా వస్తుందండి ఆ నువ్వులు, ఫ్రైడ్ ఆనియన్స్ స్మెల్ వస్తుంది అసలు. యాడ్ చేస్తావా? 1/4 కప్ ఇది. ఈ వాటర్లోకి యాడ్ చేసేస్తున్నాను. కొంచెం స్టవ్ పెంచుకుంటున్నా. వాటర్ వేసావు కదా, త్వరగా అవుతుంది. హైలో పెట్టేసే స్టవ్. మనం ఫస్ట్ సాల్ట్ వేసి కడిగి సాల్ట్ వేసి 1/2 అవర్ సాల్ట్ వాటర్లో డిప్ చేసుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. అండ్ దీనికంటే ముందు ఇందులో మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్ వేయాలి. అదేంటో చెప్పు. ఎస్, గీ. బేసిక్గా మనం ఆయిల్ వేస్తాం చూసావా, అప్పుడు వేసుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ ఆనియన్స్ వేయించాం కాబట్టి నేను ఆయిల్ కొంచెం స్కిప్ చేసి ఇప్పుడు మధ్యలో యాడ్ చేస్తాను. మళ్ళీ కర్రీ దించే ముందు కూడా కొంచెం గీ ఉంటే గీ, లేదంటే బటర్ ఉంటే బటర్ వేసేయచ్చు. కొంచెమే వేసుకుంటున్నానండి నేనైతే, ఎందుకంటే మళ్ళీ యాడ్ చేస్తాను కాబట్టి కొంచెం లాస్ట్లో యాడ్ చేయాలన్నావు కదా. ఒకసారి కలిపేసి గీ ఫ్లేవర్ అంతా దీనికి పట్టేయాలి. బాగుంది కదా. టమాటోస్ కానీ చిల్లీ
అయినా చికెన్ అయిపోయింది. దీనిలోకి కొంచెం కొత్తిమీర పుదీనా కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేస్తున్నాను. అండ్ అలాగే నేనేం చెప్పాను, ఏదో పెండింగ్ ఉంచాం మనం వేయాలి అని, నెయ్యి. ఎస్, నెయ్యి కూడా వేసేసుకొని ఒక 2 minutes అలా ఉడకరించి తిప్పేసుకున్నాం. ఓకేనా? నింబు కూడా వేయాలి అన్నట్టుగా అన్నావు కదా. లెమన్ పిండుదాం. అంటే అసలు పులుపు ఏం లేదు కదా, టొమాటోస్ కానీ ఏం యాడ్ చేయలేదు మనం. సో అందుకని అప్పుడు నేను తీసుకుంటాను. నేను కట్ చేసేస్తాను. నెయ్యి కరిగించుకొని వేయాల్సింది. ఈ టమాటా వేయాలి. ఈ సీజన్ అంటే ఇంకా ఇదే పరిస్థితి అంటారా? నేనైతే ఆనియన్స్ గార్నిష్ చేస్తున్నాను. లెమన్ ఇచ్చేసావా? దింపాక తింటాను. చికెన్ చూడండి చక్కగా ఉందో. తీసేసుకుంటావా ఆయిల్లోకి? నెయ్యి వేసేసావా? రెడీగా ఉంది. ఎంత యమ్మీగా ఉందో కదా. మేము మర్చిపోయామండి, కొంచెం కారం యాడ్ చేసాము యాక్చువల్గా, ఎందుకంటే స్పైసీనెస్ సరిపోలేదు. సో కొంచెం ఒక 1/2 స్పూను కారం యాడ్ చేసాం. కలర్ వస్తేనే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నేను చెప్పాను కదా కొంచెం యాడ్ చేద్దామంటే ఏమన్నా వద్దు, వైట్ చికెన్ అన్నా. లేకపోతే తినడానికి అందరూ ఇష్టపడరు కదా, సో అలా అని చెప్పి కొంచెం నువ్వు అటు వెళ్ళినప్పుడు నేను కొంచెం అలా కారం వేసేసాను అనమాట. నేను ఏమనుకుంటున్నాను, కారం యాడ్ చేసామని చెప్తున్నా ఏంటి అనుకుంటున్నాను. యాడ్ చేశాను, కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఇందులోకి తీసుకుంటా, లేదంటే పిండి వేసుకొని ఒక్కసారి కలిపి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త అన్నం పెట్టుకొని గుమ్మేద్దాం. సరిపోతుంది కదా, ఒకటి సగం సరిపోతుంది కదా. పిండి వేసుకుందాం. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. గ్రేవీ చూసావా అసలు? చాలా గ్రేవీ వచ్చింది మంచిగా. మొదలయ్యి ఆనియన్స్ నేను ఒక బౌల్లో పెట్టేస్తున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది. బుజ్జి ఆనియన్స్ అండ్ 1 లెమన్. కొంచెం రైస్లో కట్టుకుందామా? గ్రేవీ తినేమైనా తినేస్తాను. నాకైతే యమ్మీగా ఉంది, మస్తు యమ్మ ఉంది అసలు. నేనైతే టేస్ట్ చేసేస్తాను ప్లీజ్. నాకు అసలు నేను కొంచెం రైస్ పెడతాను. ఓకే, రైస్లో టేస్ట్ చేయి. నేనైతే ఇలానే టేస్ట్ చేసేస్తున్నానండి. అసలు చూడండి, రెస్టారెంట్లో మనకి బౌల్ ఫుల్ ఆఫ్ కర్రీ ఇస్తారు కదా, సేమ్ అంతే ఉంది అసలు. ఐ జస్ట్ టేస్ట్ అనమాట. ఏమి టేస్ట్ చూస్తాను, ఒక్క కాలుతుంది బాగా.